ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారు మున్నూరు కాపు చెందిన అతను కదా సార్. మున్నూరు కాపులు అలా డెవలప్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళని కలుపుకొని పోరు అని ఒక చర్చ నడుస్తుంది సార్. దానికోసం వివరణ సార్. ఇప్పుడు మున్నూరు కాపులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో బీసీ జాబితాలో ఉన్నటువంటి కులమే. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క బీసీ కులాన్ని విడదీసి దాని మీద దాడి చేయటము అనేది నిరంతరం జరుగుతున్నటువంటి విషయమే. మున్నూరుకు ఎప్పుడైతే ఏ కులం అయితే బీసీ జాబితాలో ఉంటుందో ఆ బీసీ జాబితాలో ఉన్న ప్రతి కులం కూడా బీసీల పార్టీ కానీ లేకపోతే సంఘాన్ని కానీ బీసీల కోసం పనిచేయటం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏందనంటే తీర్మార్ మల్లన్న మీద ఉన్న వ్యతిరేకతతోటి ఆ పార్టీని అభివృద్ధి చెందకుండా ఆ పార్టీని సైడ్ ట్రాక్ చేసే దాంట్లో భాగంగా ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని పక్కదారులు పట్టించే కార్యక్రమాన్ని కొందరు పనిగట్టుకొని చేస్తున్నారు. అంటే వీళ్ళు డెవలప్ అయ్యారు, మిగతా కులాలను కలుపుకొని పోతారా, మిగతా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మున్నూరు కాపులు ఒక్కరి గురించే మాట్లాడతలేము. మేము చాలా సందర్భాల్లో వింటున్నాం కదా, 10, 15, 20 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఒక పరిస్థితి వచ్చినప్పుడు గౌడులు కూడా బాగా అభివృద్ధి చెందారు, వీళ్ళకు కూడా రిజర్వేషన్లు అవసరమేనా, లేకపోతే గౌడ్సులల్లే అన్ని సీట్లన్నీ గౌడ్లేకే ఇస్తారా, బీసీలలో మొత్తం ఏందనంటే పద్మశాలీలకే ఎక్కువ అభివృద్ధి చెందారు, యాదవులే అభివృద్ధి చెందారు అని ఈ రకంగా ఒక్కొక్క సందర్భంలో ఎవరైతే ప్రధానమైన వ్యక్తిగా నాయకులుగా ముందుకొస్తారో, ఎవరైతే బలంగా బీసీ ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకొస్తారో వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఇదే రకమైన దాన్ని అంటగడతారు. ఇది తీర్మాన్ మల్లన్న ఒక విషయంలో కాదు, నేను ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామంది నారగోని అని అంటే గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన నాయకత్వంలో మనం పోతే మనకేమొస్తుందిలే అని కొన్ని కులాలను రాకుండా చేయడానికి పక్కదారులు పట్టించడానికి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా బలంగా లీడర్గా వచ్చి ఒక ఏది పెట్టినా, ఇప్పుడు మున్నూరు కాపులే కాదు పద్మశాలీలు పెట్టినా వాళ్ళకు కూడా ఒక వంక పెడతారు. యాదవుల నాయకత్వంలో ఒక పార్టీ వచ్చినా వాళ్ళకు కూడా ఈ యాదవులు ఇట్లా వీళ్ళు మిగతా వర్గాలను కలుపుకుంటారా అని వాళ్ళను అంటారు. అదేవిధంగా ఏ కులానికి పెట్టినా దానికి ఒక సాగు చూపించి మొత్తానికి ఏంటంటే బీసీలు బలపడకూడదు, వాళ్ళు రాజ్యాధికారంలోకి రావద్దు, మిగతా అగ్రకులాలలాగా వాళ్ళు కూడా డెవలప్ కావద్దు. ఎంతసేపు ఏంటిది అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ నాయకత్వంలో ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక వాటిల్లోనే చేరాలి, వాళ్ళనే గెలిపించాలి. కానీ మిగతా వాళ్ళు ఎవరు పెట్టినా ఇంకా వాళ్ళ మీద బురద పూయటానికి నానా రకాల ప్రచారం చేయటానికి ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఈ పార్టీలను పెట్టుకోవచ్చు. తీర్మాన్ మల్లన్న ఒకవేళ సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే